గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫన్ విత్ మ్యాథ్స్. అన్న ఎగ్జామ్ దగ్గరకొస్తున్నాయి. 15 రోజులు మాత్రమే ఉన్నాయి. 20 రోజులు మాత్రమే ఉన్నాయి. మ్యాథ్స్ ఏం రాదే అనుకున్న వాళ్ళందరికీ, నేను ఇప్పటివరకు మ్యాథ్స్ ఏం చదువుకోలేదే, నాకెవరు చెప్పలేదే, ఏమేమి ఉంటాయో కూడా తెలీదే అని అనుకున్న వాళ్ళకి, నేను మ్యాథ్స్‌లో ఎట్లైనా 70కి ఎబోవ్ తెచ్చుకోవాలన్నా, 80కి 75 ఎబోవ్ తెచ్చుకోవాలన్నా, అట్‌లీస్ట్ పాస్ అవ్వాలన్నా, కొంచెం ఈజీ వేలో చెప్పన్నా అనే వాళ్ళందరికీ నా యూట్యూబ్ ఛానల్ ఎప్పుడూ మీతోటే ఉంటుంది. కాబట్టి ఈరోజే ఈ ఛానల్ ఓపెన్ చేశాను. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా టాపిక్‌లోకెళ్ళిపోతే నేను ఈ 14 డేస్ మాత్రం ప్రతి చాప్టర్ డేకొక చాప్టర్ తరపున ఇంపార్టెంట్ ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పి, తర్వాత ఇంపార్టెంట్ క్వెషన్స్‌ని సాల్వ్ చేసి, డామ్ ష్యూర్‌గా ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్‌లో ఉన్న క్వెషన్స్‌ని సాల్వ్ చేసి, ప్రెజెంట్ ఇయర్ ఏ క్వెషన్స్ అయితే రావచ్చో అవి గూడా మీకు చెప్తాను. బికాస్ ఐ హావ్ 2 to 3 years ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ టీచింగ్, మెయిన్‌గా మ్యాథ్స్ మీద. అండ్ కమింగ్ టు బ్లూ ప్రింట్ చూసుకుంటే ఫస్ట్ చాప్టర్, అండ్ నేనిది చాప్టర్ వైస్ ఎయలేదు. మన టెక్స్ట్ బుక్ వైస్ ఫాలో అవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను టెక్స్ట్ బుక్ వైస్ ఫాలో అవుతే అన్నెసెసరీ చాప్టర్స్ ఎక్కువ చదువుతాము. నెసెసరీ చాప్టర్స్ వదిలేస్తాము. ఇప్పుడు మనము వెయిటేజ్ ప్రకారం బ్లూ ప్రింట్ ప్రకారం ఫాలో అవుతే మనం తక్కువ టైంలోనే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలిగే ఛాన్సెస్ ఎక్కువుంటాయి కాబట్టి. అండ్ నేను ఈ ఈ బ్లూ ప్రింట్ తీసుకొని చెప్పడానికి కారణం ఏంటిదంటే, మనకు టైం చానా తక్కువుంది. ఒకవేళ 1, 2 క్లాసెస్ మిస్ అయినా గూడా మనం అన్నీ ఆల్మోస్ట్ 75 మార్క్స్ కవర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, నేను బ్లూ ప్రింట్‌ని బేస్ చేసుకొని మీ క్లాసెస్ అనేది తీసుకోబడుతుంది. ముందుగా ఫస్ట్ అయితే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఇది చాలా సింపుల్ చాప్టర్. కానీ చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఎందుకంటే దీంట్లోకెళ్ళి గ్రాఫ్స్ ఒస్తాయి. లాంగ్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఎంసీక్యూస్ ఒకటో రెండో కంపల్సరీ తరుగుతాయి దీంట్లోకెళ్ళి. నో డౌట్ అట్ ఆల్. అయితే మనం దీంట్లో మెయిన్‌గా వచ్చే టాపిక్స్ వచ్చేసి గ్రాఫ్స్ మనందరికీ తెలుసు. పారాబోలా అట్లాంటి గ్రాఫ్స్ అనేది వస్తాయి. అండ్ మళ్ళా ఇంకొకటి మెయిన్‌గా దీని గురించి డిస్కస్ చేయాలి అంటే గ్రాఫ్స్ ఉంటాయి, సాల్వ్ చేయాలి. అండ్ దాని తర్వాత మనము వర్టైసెస్ ఇస్తాడు. ఏ గ్రాఫ్ ప్లాట్ చేసినప్పుడు ట్రయాంగిల్ వర్టైసెస్ వస్తాయి. దాని తర్వాత దాని ఏరియా కనుక్కోవాలి. అట్లాంటి క్రేజీ సమ్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నది. ఇది సీబీఎస్ఈ వాళ్ళకి ఎక్కువ అడుగుతుంటారు. మన ఎస్ఎస్‌సీ వాళ్ళకి కొంచెం తక్కువ అడుగుతుంటారు. అండ్ మెయిన్‌గా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్‌లో బై సాల్వింగ్ మెథడ్స్ 2 మెథడ్స్ ఉంటాయి మనకందరికీ తెలిసినట్టే. ఒకటి సబ్స్టిట్యూషన్ మెథడ్, ఒకటి ఎలిమినేషన్ మెథడ్. ఇది చాలా ఇంపార్టెంట్ మెథడ్స్ ఇవి 2. ఆల్ వి నో థట్. ఆ 2 మెథడ్స్ నేర్చుకొని గ్రాఫ్స్ నేర్చుకుంటే ఆల్మోస్ట్ 15కి 12-13 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. అండ్ కొంచెం కాంప్లికేటెడ్ సమ్స్ 2, 3 కాంప్లికేటెడ్ సమ్స్ సాల్వ్ చేస్తే మనకు 15 మార్క్స్ ఈజీగా ఎటు పోవు దీంట్లోకెళ్ళి. అండ్ నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి స్టాటిస్టిక్స్. స్టాటిస్టిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అండ్ వెరీ ఈజీ చాప్టర్. బికాస్ మనకు దీంట్లో 4 కాన్సెప్ట్‌లు మాత్రమే ఉంటాయి. ఒకటి మీన్, ఇంకొకటి మీడియన్, ఇంకొకటి మోడ్. అండ్ ఈ మీడియన్ మోడ్‌లోకెళ్ళి వన్ మోర్ టాపిక్ ఈస్ మిస్సింగ్ వాల్యూస్. అంటే వాడు మీన్ ఇస్తాడు అండ్ ఫ్రీక్వెన్సీలో ఏదో ఒక వాల్యూని మిస్ చేస్తాడు. లేదా 2 వాల్యూస్ మిస్ చేస్తాడు. దాన్ని మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఫైండ్ ఎక్స్, ఫైండ్ వై ఫ్రమ్ ద మిస్సింగ్ డేటా. సింపుల్ ఉంటది. చాలా ఈజీ ఉంటది. అందరికి 11/11 మార్క్స్ వచ్చేటట్టు నా గ్యారంటీ. అండ్ నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్. అండ్ ఫర్దర్‌గా మీరు ఏం చేయాలనుకున్నా ఐదర్ మ్యాథ్స్ సైడ్ ఎళ్ళాలి అనుకుంటే చాలా కంపల్సరీ చాప్టర్, నెసెసరీ చాప్టర్ ట్రిగ్నోమెట్రీ. చాలామంది ట్రిగ్నోమెట్రీకి భయపడుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి ప్రీవియస్ ఇయర్స్‌లో ఎక్కడ ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్ గాని, కాన్సెప్ట్స్ గాని ఎక్కడ టచ్ ఉండవు కాబట్టి చాలామంది భయపడడం అండ్ వాళ్ళకవి రాకపోవడం చాలా కేసెస్‌లో చూస్తుంటాము. కానీ నేను ఈజీ వేలో మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. చాలా సింపుల్ ఉంటది. సింపుల్ ఫార్ములాస్ ఒక 10, 15 ఫార్ములాలు బట్టి కొడితే చాప్టర్ అంతా అయిపోతది. అండ్ దాంట్లో మెయిన్ ఫార్ములాస్ ఉంటాయి. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. అలాంటి ఫార్ములాస్ 3 ఐడెంటిటీస్ ఉంటాయి. దాన్ని సాల్వ్ చేస్తూ మనం ఎన్నో ఫార్ములాస్ క్రియేట్ చేయొచ్చు. ఎన్నో సొల్యూషన్స్‌కి మనం దారి కనుక్కోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చే చాప్టర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. బట్ కొంచెం కాంప్లికేటెడ్ ఉంటది. ఇది చాలా ఈజీ చాప్టర్. కానీ అట్లానే దీంట్లో ఒక పార్ట్ ఇంపార్టెంట్ ఏంటిదంటే మనం ఫార్ములాస్ నేర్చుకోవాలి. ఆ చాప్టర్ పేరే మెన్సురేషన్. దీంట్లో ఫార్ములాస్ నీకు తెలిస్తే మాత్రమే సాల్వ్ చేయగలుగుతాం మనము. లేదా మనకు ఫార్ములాస్ తెలియలేదంటే మనం 2 మార్క్స్ క్వెషన్‌ని కూడా ఆన్సర్స్ చేయలేము. ఎందుకంటే దీంట్లో మెయిన్‌గా ఫార్ములాసే కీ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ రియల్ నంబర్స్. మనకు తెలుసు రియల్ నంబర్స్ అంటే ఏంటివో. రియల్ నంబర్స్ చాలా ఈజీ చాప్టర్. కరెక్ట్‌గా 3 కాన్సెప్ట్‌లు నేర్చుకుంటే రియల్ నంబర్స్ అయిపోతది. కాన్సెప్ట్ ఈక్విడివిజన్ లెమ్మా, ఒకటొచ్చేసి ఆహ్, ఇర్రేషనల్ నంబర్స్, ప్రూవింగ్ ఎన్ ఇర్రేషనల్ నంబర్.
అండ్ ఇంకొకటి లాగరిథమ్స్. ఈ 3 టాపిక్స్‌ని నువ్వు నేర్చుకుంటే నీకు 7 మార్క్స్ ఎటు పోవు. అండ్ కంపల్సరీ లాగరిథమ్ నుంచి 4 మార్క్స్ ఆన్సర్ అయితే 4 మార్క్స్ క్వెషన్ అయితే పక్కా వస్తుంది. అండ్ నెక్స్ట్ చాప్టర్ పాలినామియల్స్. పాలినామియల్స్ నుంచి డైరెక్ట్ క్వెషన్ అబ్బా! అది 6 మార్క్స్‌కి. డైరెక్ట్ క్వెషన్ ఏంటిదంటే గ్రాఫ్‌ని ప్లాట్ చేయడం. ఇది తెలుసు అందరికి ఈజీగానే ఉంటది గ్రాఫ్ ప్లాటింగ్. దానంత ఈజీ సమ్ మొత్తం టెక్స్ట్ బుక్‌లోనే ఏది ఉండదు. కాబట్టి అది కూడా చానా ఈజీ. మనకి ఇక్కడనే ఈజీ మార్క్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ సిమిలర్ ట్రయాంగిల్స్. కొంచెం కాంప్లికేటెడ్ ఉన్న సిమిలర్ ట్రయాంగిల్స్ చేస్తుంటే ఈజీగానే ఉంటది. కానీ మనం థీరమ్స్ గుర్తుపెట్టుకొని ప్రాపర్ రూల్స్ వాడితే 4 రూల్స్ ఉంటాయి. ఆ ప్రాపర్ రూల్స్ వాడితే మనకు సిమిలర్ ట్రయాంగిల్స్ కూడా చానా ఈజీ. అండ్ అందరికి ఈజీ చాప్టర్. ఎవరన్నా ఆన్సర్ చేయగలిగే చాప్టర్. అన్న నువ్వు ఏమిచ్చినా ఈ చాప్టర్‌లకెళ్ళి మేము ఆన్సర్ చేయగలుగుతాం అన్న చాప్టర్ ప్రాబబిలిటీ. అందరికి తెలుసు ప్రాబబిలిటీ అంటే ఎంత ఈజీ ఉంటదో. అది 10థ్ వరకే. ఎందుకంటే 10థ్ తర్వాత చాలా కాంప్లికేటెడ్ ఉంటది ప్రాబబిలిటీ. కానీ 10థ్ వాళ్ళకి జస్ట్ 2, 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకటి డెక్ కార్డ్స్, ఇంకోటి కాయిన్, ఇంకోటి డైస్. ఇవి తప్పించి మీకు బయటికెళ్ళి క్వెషన్స్ అడగడు. అండ్ చానా ఈజీ ఉంటదిది. అండ్ నెక్స్ట్ ప్రోగ్రెషన్. మనకందరికి తెలిసిందే ప్రోగ్రెషన్ అంటే. నంబర్సే, సీక్వెన్స్ నంబర్సే. కాకపోతే సీక్వెన్స్‌కి దీనికి తేడా ఏంటిదంటే, సీక్వెన్స్‌లో కామన్ డిఫరెన్స్ ఉండదు. అండ్ వేరీ అవుతుంటది నంబర్ టు నంబర్. కానీ దీనికి కామన్ డిఫరెన్స్ ఉంటుంది. లైక్ 1, 4, 9, 16 అనేది ఒక సీక్వెన్సే స్క్వేర్ ఆఫ్ నంబర్స్. బట్ అది ఏపీ కాదు, జీపీ కాదు. బికాస్ 1-4కి గ్యాప్ 3 ఉంది. 4-9కి గ్యాప్ 5 ఉంది. వేరీ అవుతది. అలాగే 1, 3, 5, 7, 9 అనేది ఇవన్నీ సీక్వెన్స్ అండ్ ఇవన్నీ ఏపీలో ఉన్నాయి. ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. దీనంత ఈజీ కాన్సెప్ట్ ఇంకొకటి ఉండదు. కాకపోతే ఇది కూడా మీరు ఫస్ట్ టైమ్ వింటున్నారు కాబట్టి కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తది. అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ 4 మార్క్స్ క్వెషన్ డైరెక్ట్ వచ్చే చాప్టర్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. దీంట్లో సింపుల్ రెండే కాన్సెప్ట్‌లు. ఒకటి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అండ్ ఇంకోటి తెలిసిందే మీకు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఈ రెండిటికి తప్పించి మీకు ఏమి రావు. ఆ రెండే కాన్సెప్ట్‌లు. ఆ 2 కాన్సెప్ట్‌లో మీరు పక్కా నేర్చుకుంటే అయిపోయింది. మీకు 4 మార్క్స్ ఎటు పోవు. అండ్ నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ టు ఎ సర్కిల్. టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ టు ఎ సర్కిల్ అంటే మనకందరికి తెలిసిందే. సర్కిల్‌కి బయట సైడ్ నుంచి ఏదన్నా లైన్ అనేది వచ్చి స్ట్రైక్ చేసి ఎళ్ళిపోతే దాన్ని టాంజెంట్ అంటారు. అందరికి తెలిసిందే. అలానే సీకెంట్ అంటే లోపల నుంచి ఎళ్తే సీకెంట్ అంటారు. సింపుల్ ఫండా. కాకపోతే దీనికి సమ్ ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ బేస్ చేసుకొని మనం సర్కిల్స్‌ని డ్రా చేస్తుంటాం. ఫైండ్ ఔట్ చేస్తుంటాం. ఏరియాస్ కనుక్కుంటుంటాం. అవన్నీ వస్తుంటాయి ఇందులో. అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ మీకు ఫర్దర్‌గా కూడా యూజ్ అవుతుంది. 10థ్‌లోనే అయిపోయింది అనుకుంటే కాదు. ఫర్దర్‌గా కూడా యూజ్ అయ్యే చాప్టర్ ఏదన్నా ఉందంటే దీంట్లో కొన్ని చాప్టర్స్ మాత్రమే. అట్లాంటి చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీ. మీకు నెక్స్ట్ ఇయర్ ఎంపీసీ ఎవరైనా తీసుకుంటే 1బీలో ఫస్ట్ చాప్టర్ లోకస్ అని ఉంటుంది. డైరెక్ట్ ఈ ఫార్ములాసే ఉంటాయి మీకు. సెక్షన్ ఫార్ములా, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా అవే ఉంటాయి. కాబట్టి చానా ఈజీ చాప్టర్. అండ్ 3-4 ఫార్ములాస్ నేర్చుకుంటే మీరు చాప్టర్‌ని ఈజీగా క్రాక్ ఔట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేది సెట్స్. సెట్స్ మనందరికి తెలిసిందే. యూనియన్, ఇంటర్సెక్షన్, మైనస్, ప్లస్ ఇవే ఉంటాయి. సింపుల్ వెన్యూ డయాగ్రామ్స్ అండ్ చాలా ఈజీ చాప్టర్. మీరు ఈజీగా 4 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. అండ్ అన్నిటికంటే లాస్ట్ వచ్చేది వెయిటేజ్ తక్కువ ఉన్న చాప్టర్. బట్ ఎస్ఎస్‌సి వాళ్ళకి వెయిటేజ్ ఎక్కువ ఉంది దీంట్లోనే. కానీ మీకు చాలా తక్కువ ఉంది వెయిటేజ్. అదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే అందరికీ తెలిసిందే. పవర్ హైయెస్ట్ డిగ్రీ 2 ఉంటే, ఒక ఈక్వేషన్‌కి హైయెస్ట్ డిగ్రీ 2 ఉండి, ఒకటే వేరియబుల్ ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. జనరల్ ఫార్ములా ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c = 0. అండ్ దీనికి సంబంధించిన కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. రూట్స్‌కి సంబంధించింది. -b +/- (4ac/2a) ఇలాంటి ఫార్ములాస్ కొన్ని ఉంటాయి. అవి మీరు నేర్చుకుంటే ఇంకా అయిపోయినట్టే దీనికి. అండ్ మనం ఇవి ఎవ్రీ డే ఒక చాప్టర్ అనేది మనం కంప్లీట్ చేస్తాము. ఫస్ట్ నేను చాప్టర్‌ని కొన్ని కాన్సెప్ట్స్ వైస్ డివైడ్ చేస్తాను. అండ్ ఆ కాన్సెప్ట్ తర్వాత దానికి సంబంధించిన క్వెషన్ సాల్వ్ చేస్తాను. అలాగే ఒక 5 కాన్సెప్ట్ ఆర్ 6 కాన్సెప్ట్స్ ఉంటే నేను అవన్నీ 6 క్వెషన్స్ సాల్వ్ చేస్తాను. అండ్ లాస్ట్‌లో మీకు ఒక 10 క్వెషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. వాటి సొల్యూషన్స్ కూడా వీలైతే నేనే ప్రొవైడ్ చేస్తాను. మీరు జస్ట్ చేయాల్సింది అంటే ఏంటిదంటే 1 అవర్ నా వీడియో చూడండి ఆర్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ నేను వీడియో అప్‌లోడ్ చేస్తే ఆ వీడియో చూడండి. దాని తర్వాత మీరు నేను పెట్టిన క్వెషన్స్‌ని చూడకుండా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. కంపల్సరీ మీరు సాల్వ్ చేస్తారు. ఎందుకంటే నా క్లాస్ వింటున్నారు కాబట్టి. అండ్ మీకొచ్చేది బోనస్ ఏంటిదంటే ఈరోజు నుంచి నేను బోనస్ ఇద్దామనుకుంటున్నాను. బికాస్ టుడే ఈస్ స్పెషల్ డే సంథింగ్ విచ్ ఈస్ మై బర్త్‌డే. అండ్ కాబట్టి మీకొక బోనస్ ఇస్తున్నాను. ఏం లేదండి. మీకు రియల్ నంబర్స్ నుంచి
10 క్వెషన్స్ అనేది నేను సింపుల్‌గా వాట్ ఈస్ లాజిక్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు చేసేసేయండి. ఫస్ట్ క్వెషన్ చాలా ఇంపార్టెంట్ క్వెషన్. ఇది అందరికి తెలిసిన క్వెషనే. అండ్ దీంట్లో నంబర్స్ చేంజ్ అవ్వచ్చు గానీ, కాన్సెప్ట్ మాత్రం ఒకటే. లెఫ్ట్ సైడ్‌లో x² + y² = 10xy ఉంటుంది. దెన్ ప్రూవ్ థట్ సంథింగ్ ఉంటుంది. మీకు ఇలాంటి క్వెషన్ వచ్చిందనుకోండి, జస్ట్ ఒకటే పని చేయాలి. x² + y² ప్లస్ 2xy యాడ్ చేయాలి. ఎందుకు 2xy యాడ్ చేయాలి? ఎందుకంటే మనకు క్వెషన్‌లో ఏమిచ్చాడు? x+y 2 log x+y అనేది ఇచ్చాడు మన క్వెషన్‌లో. కాబట్టి మనకు x² + y² + 2xy = x+y². ఓకేనా? కాబట్టి మనము అక్కడ మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి, మనం గూడా ఇక్కడ మధ్యలో ప్లస్ వచ్చేటట్టు చూసుకోవాలి. జస్ట్ అదే సింపుల్ ప్లస్ 2xy పెడతారు. లెఫ్ట్ సైడ్ యాడ్ చేశారు కాబట్టి మ్యాథ్స్‌లో ఒక రూల్ ఉంటది. లెఫ్ట్ సైడ్ ఏది యాడ్ చేసినా రైట్ సైడ్ అది యాడ్ చేయాలి. లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేస్తే రైట్ సైడ్ మల్టిప్లై చేయాలి. లెఫ్ట్ సైడ్ డివైడ్ చేస్తే రైట్ సైడ్ డివైడ్ చేయాలి. కాబట్టి ఇక్కడ యాడ్ చేసాము, అక్కడ యాడ్ చేస్తాము. ఇక్కడ 12xy అవుతుంది. ఆడ x+y² అవుతుంది. సింపుల్‌గా లాగరిథం అప్లై చేయండి. మీకు సొల్యూషన్ ఈజీగా వచ్చేస్తుంది. అలానే నెక్స్ట్ క్వెషన్ ప్రూవ్ థట్ గివెన్ నంబర్స్ ఆర్ ఇర్రేషనల్ నంబర్. గివెన్ ఆర్ అన్ ఇర్రేషనల్ నంబర్స్. మనకు తెలిసిందే. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్. ప్రతి ఎగ్జామ్‌లో అడిగే కామన్ క్వెషన్ ఏమన్నా ఉంది మొత్తం 10th ఎస్ఎస్‌సిలో అంటే ఇదొక్కటే క్వెషన్. గివెన్ నంబర్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్. ప్రూవ్ చేయాలి దాన్ని. అది ఎలా ప్రూవ్ చేయాలో మీకు తెలుసు. ఫస్ట్ దాన్ని రేషనల్ అనుకోవాలి. అంటే రేషనల్ అంటే p/q ఫార్మ్. p, q ఆర్ ఇంటీజర్స్ అండ్ కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే ఏం లేదమ్మా. p, q అనేది కోప్రైమ్స్ అంటున్నామంటే ఎప్పుడు pకి, qకి మధ్యలో హెచ్‌సిఎఫ్ అనేది ఎప్పుడు 1 ఉంటే మాత్రమే వాటిని కోప్రైమ్స్ అంటారు. లేకుంటే కోప్రైమ్స్ అనరు. అండ్ నెక్స్ట్ ఆ సమ్ తర్వాత సాల్వ్ చేయడం చాలా ఈజీ. అది మీ అందరికీ తెలిసింది. ఎందుకంటే ఫస్ట్ చాప్టర్ అదే. మనం సాల్వ్ చేసే ఫస్ట్ క్వెషన్స్ అవే కాబట్టి అందరికీ వచ్చుంటాయి. రాకున్నా నేర్చుకోవాలి కంపల్సరీ. ఒకవేళ మీకు రాలేకున్నా రేషనల్ నంబర్స్ చెప్పేటప్పుడు నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. అండ్ థర్డ్‌దొచ్చేసి ఎక్స్పాండ్ లాగ్ a³ b² c5. ఈజీ ఇది చానా. ఫస్ట్ ఏం చేస్తాం లాగ్ ఏబీసీ, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి అలా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తాం. దాని తర్వాత 3 పైన ఉంది కాబట్టి లాగ్ ఏ టు ద పవర్ m ఉంది కాబట్టి n పవర్ m ఉంది కాబట్టి m ముందుకొస్తుంది కాబట్టి 3 ముందుకొస్తుంది. అలానే 2 ముందుకొస్తుంది. అలానే 5 కూడా ముందుకొస్తుంది. అలా మొత్తం ఒక ఎక్స్పాండెడ్ లాగరిథం అనేది వస్తుంది. 3 లాగ్స్ ఉంటాయి అందులో. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి మనకిక్కడ ఎక్స్‌ప్రెస్ ద ఫాలోయింగ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. అది చాలా ఈజీ. మీకు ఇదైతే అందరికీ తెలిసిందే. జస్ట్ ఏం లేదు సింపుల్‌గా ఎల్‌సీఎం చేయండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ తోటి ఎల్‌సీఎం చేయండి. వచ్చిన ప్రొడక్ట్స్‌ని అక్కడ రాసేయండి. 2 రిపీట్ అవుతుండే 2 ఎన్నిసార్లు రిపీట్ అయింది 2², 3 ఎన్నిసార్లు 3², 5 ఎన్నిసార్లు రిపీట్ అయింది 5². అలా చేస్తూ వెళ్ళిపోండి. మీకు అనేది ఈజీగా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి యూజింగ్ డివిజన్ అల్గోరిథం టు షో దట్ క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ ఈజ్ ఆఫ్. ఇది వచ్చినప్పుడు ఏం చేయాలి మనము ఈక్విడ్ డివిజన్ లెమ్మా అనేది వాడాలి. అంటే ఈక్విడ్ డివిజన్ లెమ్మా అంటే ఏంటిదన్నా అంటే తెలిసిందే అందరికీ a = bq + r. r అంటే రిమైండర్, q అంటే కోఎఫిషియంట్. మీరు ఏ అంటే ఏంటిది, బి అంటే ఏంటిది చెప్పాల్సిన సమయం మీది ఇప్పుడు. కామెంట్స్‌లో చెప్పండి అందరూ. ఏ అంటే ఏంటిది, బి అంటే ఏంటిది? ఆ ఫార్ములా చూసేసి ఈ సమ్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అండ్ నేను మీకు ప్రొవైడ్ చేసే 10 క్వెషన్స్ నేను కంపల్సరీ నా క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈచ్ అండ్ ఎవ్రీ క్వెషన్. బికాజ్ ఈ 10 క్వెషన్స్‌ని నుంచి తప్పించి మీకు ఎగ్జామ్‌లో వేరే క్వెషన్స్ రావు. నేను గ్యారంటీ. వస్తే అంటే జస్ట్ నంబర్స్ చేంజెస్ ఇస్తాడేమో గానీ ఇంతకు మించి వాడు ఎళ్ళడు. నేను గ్యారంటీ. అండ్ సిక్స్త్ క్వెషన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ మనందరికీ తెలిసిందే. ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ పడింది. లాగ్ x+3/3 x+y/3 ఇది నాట్ లాగ్ x+y/3 లాగ్ x+y/3. సింపుల్ క్వెషనే. చాలా సింపుల్ క్వెషన్. అందరికి తెలిసినట్టు ఈజీగా చేయొచ్చు మనము. జస్ట్ ఏం లేదు 1/2 అంటే ఏంటిది? మనకు తెలిసిందే 1/2 అటు పంపిస్తే రూట్ అవుతుంది. రూట్ అవుతే స్క్వేర్ ఈవెన్ బోత్ సైడ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సింపుల్‌గా వచ్చేస్తుంది ఆన్సర్ దీనికి. నేను అదే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కావాలంటే రేషనల్ నంబర్స్ చెప్పేటప్పుడు. అండ్ సెవెంత్ వన్ మీకు అందరికి తెలిసిందే a = bq + c ఫార్ములా వాడాలి. అందరికి తెలిసిందే. అండ్ చిన్న నంబర్ ముందేసుకోవాలి. పెద్ద నంబర్ మధ్యలో ఏసుకోవాలి. సాల్వ్ చేయాలి. ఈజీ మెథడ్‌లో చెప్పేస్తాను యూక్లిడియన్ లెమ్మా. గెట్ రెడీ ఫర్ రేషనల్ నంబర్ టాప్. రేషనల్ నంబర్స్ వచ్చినప్పుడు వెయిట్ చేయండి. నేను చూపిస్తాను. ఎంత సింపుల్‌గా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వితౌట్ యాక్చువల్ పర్ఫార్మింగ్ ద లాంగ్ డివిజన్ స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్. ఇది మీకు చాలా ఇంపార్టెంట్. బట్ సమ్ కేసెస్ ఇది చాలా తక్కువ రేర్ కేసెస్‌లో అడిగిండు బోర్డ్ ఎగ్జామ్‌లో. కాబట్టి అందుకే నేను ఎయిత్ క్వెషన్‌గా పెట్టాను. ఎందుకంటే మాక్సిమం ఇది అడగకపోవచ్చు. ఇది 9th క్లాస్ వాళ్ళకి ఉన్న సిలబస్. సీబీఎస్ఈలో 9th క్లాస్ వాళ్ళ సిలబస్ ఇది. కానీ మనకి ఎస్ఎస్‌సిలో 10థ్‌లో ఇచ్చాడు.
ఐ థింక్ ఫోర్త్ ఎక్సర్సైజ్ ఆర్ థర్డ్ ఎక్సర్సైజ్. కాబట్టి ఇది గూడా కొంచెం ఇంపార్టెంటే. పీ పవర్ ఎన్, క్యూ పవర్ ఎన్ ఫార్ములా 2 పవర్ ఎన్, 5 పవర్ ఎన్ ఆ ఫార్ములా వాడితే వచ్చేస్తుంది. ఇవన్నీ చాలా ఈజీగా ఉంటాయి. నేను ఇవి గూడా చాలా ఈజీగా చెప్తాను. కాన్సెప్ట్‌కి ఒకటి తీసుకుంటాను చెప్పేస్తాను నేను. మీరు టెన్షన్ తీసుకోకండి ఈజీ వేలో అయిపోతుంది. అండ్ నెక్స్ట్ నైన్త్ క్వెషన్. చెక్ వెదర్ 6 పవర్ ఎన్ కెన్ ఎండ్ విత్ ద డిజిట్ 0. 6 పవర్ ఎన్ డిజిట్ 0 తోటి అవుతుందా? అలా చూసుకుంటే 1 అనేది ఎప్పుడు 1 తోటి ఎండ్ అవుతుంది. 1 స్క్వేర్, 1 క్యూబ్ 1 వస్తుంది. 2 చూసుకుంటే 2 స్క్వేర్ 4, 2 క్యూబ్ 8, 2 పవర్ 4 16 అంటే 2 అనేది వేరీ అవుతుంది. ఎలా 4, 6, 8 ఇలా వస్తుంది. అండ్ 3కి 3 స్క్వేర్ 9, 3 క్యూబ్ 81 అలా వస్తుంది. అది కూడా వేరీ అవుతుంది. కానీ 4 అనేది ఏంటిది? 4 కూడా వేరీ అవుతుంది. ఎలా? ఒకవేళ 4 ఇంటూ 4 16, 4 ఇంటూ 4 ఇంటూ 4 64 అంటే 6, 4 లాస్ట్ డిజిట్స్ మనకు కావాలి. ఎందుకంటే మనకు లాస్ట్ డిజిట్ అడుగుతున్నాడు. అట్లానే 6కి చూసుకుంటే మనం 6ని ఎన్ని సార్లు 6తో మల్టిప్లై చేసినా మనకొచ్చే లాస్ట్ డిజిట్ మాత్రం 6ఏ 0 కాదు. కాబట్టి ఇది నో. 6 పవర్ ఎన్ కెనాట్ ఎండ్ విత్ 0 అని రాస్తే సరిపోతుంది. అండ్ లాస్ట్‌ది మనకు తెలిసిందే. ఇది 8థ్, 9థ్ నుంచి ఉన్న క్వెషన్. 10థ్ క్వెషన్ అనేది ఎక్స్‌ప్రెస్ ద ఫాలోయింగ్ డెసిమల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ అండ్ రైట్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ క్యూ 43.12 బార్, 0.36 బార్ ఆర్ 0.36 మనకు ఆ సింపులే తెలుసు. ఫస్ట్ ఏమనుకోవాలి ఆ బార్ తీసేయాలంటే 12, 12, 12 అని రాసుకొని దాని తర్వాత దాన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకోవాలి. దాని తర్వాత 100 తోటి మల్టిప్లై చేయాలి. ఎందుకంటే బార్‌కి 2 నంబర్స్ ఉన్నాయి కాబట్టి 100 తోటి మల్టిప్లై చేసి సాల్వ్ చేయడం. ఇది కూడా చాలా ఈజీ సమ్స్ ఇవన్నీ. అండ్ నెక్స్ట్ ఇది రియల్ నంబర్స్ గురించి. మీకు రియల్ నంబర్స్ డే వచ్చినప్పుడు నేను చెప్తాను. మనం మనం ఆల్రెడీ అనుకున్నాం కదా! రియల్ నంబర్స్ మనకెప్పుడుంది? రియల్ నంబర్ ఫిఫ్త్ డే ఎప్పుడుంది? 7 మార్క్స్‌కి ఫిఫ్త్ రోజుంది. ఫిఫ్త్ రోజు మీరు స్టే ట్యూన్ అవుతే మీకు రియల్ నంబర్స్ కంప్లీట్‌గా వచ్చేస్తుంది. మీరు అనుకోవద్దు నేను ఫిఫ్త్ రోజు వింటా అని. మీరు ఫిఫ్త్ రోజు ఇనడం స్టార్ట్ చేస్తే ఫస్ట్ రోజు నుంచి వినే చాప్టర్స్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్. ఎందుకంటే ఫిఫ్త్ రోజుకి 7 మార్క్స్ ఉన్నాయి. అక్కడ 15 మార్క్స్‌కి స్టార్ట్ అయినాయి. కాబట్టి ఫస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అన్నిటిని కంప్లీట్ చేయండి. ఈ నార్మల్ చాప్టర్స్‌ని తర్వాత కూడా కంప్లీట్ చేసుకోవచ్చు మనం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెట్స్. సెట్స్ చానా ఈజీ అనుకుంటున్నాను నేను. సెట్స్ మీకే హోంవర్క్ ఇస్తున్నాను. ఎందుకంటే ఇది దీనంత ఈజీ చాప్టర్ ఇంకోటి లేదు. ఇది ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ ఇవన్నీ చాలా ఈజీ చాప్టర్స్. అండ్ మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేసే రోజు మాత్రం నేను కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదొక్కటే నాకు జల్ది అయిపోతది అనిపిస్తుంది క్లాసు. ఎందుకంటే హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ టు 30 మినిట్స్‌లో అయిపోగొట్టొచ్చు అని అనిపిస్తుంది. నేను మీకు దీంట్లో 10 సమ్స్ అనేది ప్రొవైడ్ చేశాను రెండిట్లో. 10 సమ్స్. మీరు కావాలంటే స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు. మీకు కావాలి అంటే నేను ప్రొవైడ్ కూడా చేస్తాను పీడీఎఫ్. అక్కడి నుంచి కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. థాంక్ యూ. థాంక్ యూ ఆల్. హావ్ ఎ నైస్ డే.